ప్రైజ్లార్డ్ యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుడు స్తుతిస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నారు. ఉదయకాలం దేవుని వాక్యము యాకోబు రాసిన పత్రిక 4:7 దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ వద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ వద్ద నుండి పారిపోవును. జాగ్రత్తగా ఈ మాట యాకోబు 4:7 దేవునికి లోబడి ఉండుడి. గమనించాలి, జీవం కలిగిన దేవుడు అంటున్నాడు లోబడాలి. వి షుడ్ ఒబే ద గాడ్. దేవునికి మనం లోబడి ఉన్నప్పుడు ఖచ్చితంగా అపవాదిని ఎదిరించగలం, అనగా సాతాన్ని ఎదిరించగలం, శరీర క్రియలను ఎదిరించగలం, లోక సంబంధమైన కార్యాలు ఎదిరించగలం, ఎప్పుడూ దేవునికి లోబడి ఉన్నప్పుడు. కాబట్టి దేవునికి ఎప్పుడైతే మనం లోబడి ఉన్నామో, దేవుని మాటకి అంగీకరించి ఉన్నామో, దేవుడు ఎప్పుడైతే మనం వెంబడిస్తున్నామో, దేవుడు కావాలని ఆయనతో సావాసం చేస్తున్నామో ఖచ్చితంగా సాతాన్ని ఎదిరించగలుగుతాం. ఒకళ్ళు ఎదిరించలేకపోతున్నాం అంటే మనం దేవునికి లోబట్టలేదనే అర్థం. దేవునికి లోబడేవాడు అపవాదిని ఎదిరిస్తాడు. అపవాదిని ఎదిరించి వాడు మీ వద్ద నుండి పారిపోను. దేవునికి లోబడి ఉన్నప్పుడు సాతాన్ని ఎదిరించగలం. ఈ లోకంలో ఎన్నో శరీర సంబంధమైన కోరికలు, ఆశలు, నేత్రాశలు, జీవపడమ్మో, ఏదేదో సంపాదించాలి, ఏదో తెచ్చుకోవాలి, ఎక్కడెక్కడో తిరగాలి, ఎవరితోనూ తిరగాలి, ఏదో చేసేయాలి, తప్పన శరీర కార్యాలు మనం పట్టుకొని పీడిస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే దేవునికి లోబడ్డామో అపవాదిని ఎదిరించగలుగుతాం. అపవాది అనగా ఈ లోకంలో ఉన్న సాతాను. వాడు ఎప్పుడు కూడా మనుషులను పాడు చేయాలని, చెడగొట్టాలని, నరకానికి తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. వాడి ఉద్దేశం ఏంటంటే ఏ వ్యక్తి కూడా మంచిగా ఉండకూడదు, ఏ వ్యక్తి భక్తిగా ఉండకూడదు, ఏ వ్యక్తి విశ్వాసంతో ఉండకూడదు, ఏ వ్యక్తి దేవుళ్ళో ముందుకు సాగకూడదు. వాడి ఉద్దేశం అదే. కాబట్టి వాడు శత ప్రయత్నాలు చేస్తూ మనుషులను నాశనం చేయాలని చూస్తాడు. ఇందులో చాలామంది ఆ రకంగా పాడైపోయి నాశనం అయిపోయి మనం చూస్తున్నాం. రకరకాల చెడు అలవాట్లకు బానిసలు అయిపోయి, చెడు కార్యాలకి బానిసలు అయిపోయి, జీవితంలో అదే ముఖ్యం అనుకుంటూ, అదే శాశ్వతం అనుకుంటూ తాగుడు, వ్యభిచారం, దొంగతనం, లోకాశలు, లోకంలో సంపాదన, అవిశ్వాసం, ధనాపేక్ష ఇవన్నీ కలిగి వాటి హృదయంలో పెట్టుకొని సాతాన్ని ఎదిరించలేకపోతున్నారు. మనమైతే దేవునికి లోబడినప్పుడు, దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనం అవన్నీ జయించేస్తాం. అపవాదిని ఎదిరించడి, దేవుని లోబడినప్పుడు అపవాదిని ఎదిరించగలం. అపవాదిని ఎదిరించడం అంటే సామాన్య విషయం కాదు. వాడు తక్కువడు కాదు. వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎదిరించాలంటే మొదట దేవునికి లోబడి ఉండాలి. వాడిని ఎదిరించాలంటే దేవుని శక్తి కలిగి ఉండాలి. వాడిని ఎదిరించాలంటే దేవుడు బలం కలిగి ఉండాలి. వాడిని ఎదిరించాలంటే ప్రార్థనాత్మ కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎదిరించగలరు. ఇందులో చాలామంది ఎదిరించలేకపోతున్నారు, ఓడిపోతున్నారు, దిగజారిపోతున్నారు. భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసంలో దిగజారిపోతున్నారు, ఎదిరించలేకపోతున్నారు. ఉదయకాలం ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డను పడిపోతున్నావా, చెడిపోతున్నావా, లోకంలో పడిపోయావా, ఇంకా లోకంలోనే ఉన్నావా? అయ్యో నేను ఎదిరించలేకపోతున్నానంటే ఒక పని చేయ, దేవునికి మోకరించి అయ్యా నేను నీకు లోబడతాను, నువ్వు చెప్పినట్టు వింటాను అన్నప్పుడు దేవుడి నీ దగ్గరికి వస్తాడు. జయించే శక్తి నీకు ఇస్తాడు. ఇలా గమనించాలి, నీకు జయించే శక్తి ఆయన ఇస్తాడు. అభిషేకంతో నేను నింపుతాడు, ఆత్మతో నేను నింపుతాడు. ఖచ్చితంగా నువ్వు జయించగలవు. కాబట్టి దేవునికి లోబడి ఉండి, దేవునికి లోబడి ఉండాలి. మన ఈ దినాల్లో మనం ఇష్టానుసారంగా దేవుని మాటకు లోబడాలి, వాక్యానికి లోబడాలి, ప్రార్థనకు లోబడాలి. ఎప్పుడైతే మనం లోబడి ఆయన దగ్గర కన్నీటితో ప్రార్థన చేస్తుంటాం, అపవాదిని ఎదిరించగలుగుతాం. వాడు అప్పుడు వెంటనే పారిపోతాడు. గమనించాలి ప్రియులారా, ఈరోజు అపవాది క్రియకి లోనైపోయి చాలామంది వారి జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. వారి బతుకులు నాశనం చేసుకుంటున్నారు. వారు మరి ఇష్టానుసారంగా జీవిస్తూ వారి జీవితాన్ని పాపానికి, లోకానికి బానిసలైపోయి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటూ దేవుడికి దూరం అయిపోతున్నారు. ఈ మాటలు వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డ దేవునికి లోబడి ప్రార్థనకి, విశ్వాసానికి దేవుడి దగ్గర మోకరించి నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడగలుగుతావో ఖచ్చితంగా అపవాదిని ఎదిరిస్తావు. దావీదు దేవునికి లోబడ్డాడు ప్రార్థనలో, విశ్వాసంలో. అందుకే గొల్యాతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట అంటాడు, నేను ఎదిరించగలను, ఎందుకంటే నా దేవుడు నాకు శక్తినిస్తాడు, యుద్ధం ఆయన చేస్తాడు నా తరపు నుంచి. అవును, నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడ్డావో నీ తరపున ఆయన యుద్ధం చేస్తాడు. నీ తరపున సాతాన్ని ఎదుర్కొనే శక్తి అని ఇస్తాడు. నీ తరపున శరీర క్రియలు జయించే శక్తి అని ఇస్తాడు. నీ తరపున అభిషేకంతో నేను నింపుతాడు. కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, మరి దేవునికి లోబడి ఉంటున్నావా?
సాతాన్ని ఎదిరించగలుగుతున్నావా? ఓడిపోతున్నావా? చెడిపోతున్నావా? అయ్యో నేను పడిపోయిన అంటున్నావా? వద్దొద్దు, ఆ మాటలొద్దు. విశ్వాసంతో ధైర్యం కలిగి ముందుకు సాగిపో. సైతాన్ని ఎదిరించగల శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడైతే దేవునికి లోబడ్డావో దేవుడు తన శక్తిని నీకు ఇస్తాడు. ఖచ్చితంగా సాతాన్ని ఎదిరిస్తావు. పిల్లల గమనం చేసి ప్రభు అన్ని విషయాల్లో శోధించబడిన అతను ఏ పాపం చేయలేదు. ఏసైకి సాతాను అనేక రకాల శోధన కలిగించాడు. అయినప్పుడు ప్రభు నిలబడ్డాడు. నువ్వు నిలబడగలవు, నేను నిలబడగలను. అయితే మనం దేవుని శక్తి చేత నింపబడాలి. మొదట దేవునికి లోబడాలి. ఎప్పుడైతే దేవునికి లోబడ్డామో ఈ లోకంలో ఉన్న అన్ని క్రియలు జయించే శక్తి ఆయన మనకిస్తాడు. కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే దేవునికి లోబడ్డావో, దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నువ్వే నాకు దిక్కు అన్నావో, సాతాన్ని ఎదుర్కొనే శక్తి కూడా ఆయన ఇస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడి నుంచి అయినా దేవునికి లోబడు, దేవుని కార్యాలు ఉండు. అనవసరంగా సాతానికి దొరికేద్దు, అనవసరంగా సాతాన్ చేతిలో బందీ అయిపోవద్దు. వాడు తిరుగుతున్నాడు, చూస్తున్నాడు ఏ రకంగా పాడు చేయాలని. కాబట్టి ఎక్కడి నుంచి అయినా విశ్వాసం కలిగి ఉండు, దేవుళ్ళో ముందుకు సాగిపో. అలా సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడికి సహాయం చేయరు కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి 9849864904. దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించింది. గాడ్ బ్లెస్ యూ.